నా రీసెంట్ బ్లాగ్ చూసారు కదా, చూడకపోతే వెళ్ళి చూసేయండి. దాని కంటిన్యూషనే ఇదనమాట. సో అక్కడ దర్శనం అయిపోయాక మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇదే అనమాట మేము వెళ్ళాల్సిన ప్లేస్. రీచ్ అయిపోయాము, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి ఓదెలా అనమాట. నాకైతే తీయాలంటేనే భయం అవుతుంది. దొంగతనంగా తెంపద్దు మమ్మీ తమలపాకులు, చెప్పి తెంపుకోవాలి కావాలంటే. లోపల మేము దర్శనంకి వెళ్ళక ముందు అన్న పూజ అయిపోయిందనమాట. సో తర్వాత దర్శనం చేసుకున్నాము. అప్పుడు ఇక మాకు ప్రసాదం పెట్టారు. చెప్పు. అది నాకు లొకేషన్ పంపింది, దాన్ని బట్టి పెడితే డెడ్ ఎండ్ వచ్చింది. ఇదేనా? అది అది ఇదే అన్నావు కదా. మా చెల్లి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చింది రీసెంట్గా, కానీ అయినా కూడా వాళ్ళ ఇల్లు మర్చిపోయింది. దానికన్నా ఒక బిల్డింగ్ వస్తే అదే అదే అని చూపిస్తుంది. ఆమె వచ్చి చెప్పింది అదే లోపలికి. అక్కడ పెద్ద ఇల్లులు కూడా లేవు, అయినా కూడా మా చెల్లి అలా ఎలా మర్చిపోయిందో ఏందో. మీరు కూడా మర్చిపోతారా అలానే? ఎక్కడ పోయినా గిదే పనా మమ్మీ నీకు చెట్లు? సో తర్వాత ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇల్లంతకుంటకి వెళ్ళాము. ఇల్లంతకుంట కూడా నేను, మమ్మీ, డాడీ ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం అక్కడికి. మా చెల్లి ఆల్రెడీ వెళ్ళింది. సో మా చెల్లి చెప్పడం వల్లనే మేము కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నా కదా, అక్కడ మా డాడీ ఎవరితో మాట్లాడుతున్నా ఎవరో లే అనుకున్నా, కానీ తర్వాత చూస్తే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే అనమాట. సో అనుకోకుండా ఇక్కడ కలిసాం టెంపుల్లో. వాళ్ళు వచ్చి కూడా ఛాన్స్ సేపు అవుతుందంట, టెంపుల్ క్లోజ్ అయి ఉండడం వల్ల వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఓపెన్ చేస్తే దర్శనం చేసుకుందామని. ఫాస్ట్గా నడుస్తారు, ఏమైనా కాళ్ళు వస్తుంది. మీరేమో ఫాస్ట్. ఇందాక ఆంటీ చెప్పింది ఇదే ఇల్లంత వృక్షం. ఇక్కడ ఇల్లంతకుంట అనే గ్రామం ఇది. ఇల్లంతకుంటలో రామచంద్ర స్వామి వారు అరణ్యవాసం చేసిందనమాట. అరణ్యవాసంలో ఇక్కడ ఇవన్నీ అడవి ద్వారంలో అన్ని తోటి నడుస్తుంటే ఇక్కడ ఇల్లంత చెట్టు వృక్షం, దాంట్లో ఇల్లంత పలుకులు తినుకుంటూ ఇక్కడ రెస్ట్ తీసుకున్నాడు కొంతకాలం. కాబట్టి ఇక్కడ స్వయంభూగా అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ స్వామివారు పడుకున్న దేవత ఉంటాడనమాట. ఆయన శిలా విగ్రహంతో ఉంటాడనమాట ఆయన. కనబడట్లేదు, నాకే గుడ్డిగా కనిపించింది. ఆ గేట్ ఇక్కడ ఉంటే లోపల ఎక్కడో ఉన్నాడు దేవుడు. ఇది కాదు అదే మరి ఇప్పుడు ఇక్కడే, ఇక ఇక్కడ నుంచి చూసాడే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే కనబడదు. అరే కనపడుతుంది కాదురా, నాకైతే క్లారిటీ లేదు. ఓహో ఇట్లా కిందికుంటాడు దేవుడు. ఇప్పుడు అవన్నీ ఆడవాళ్ళు అనేది ఓకే. ఇవి రెండు స్తూపం ఇది ఉన్నదా, బొమ్మ ముగ్గు వేసి ఉన్నది. అవును, అదే ఆ శిలకే రాములు వారు అక్కడ కింద ఉంటారనమాట. లోపల గేట్స్ ఓపెన్ చేశాక మేము దర్శనం చేసుకున్నాం అనమాట దేవుని. అలాగే స్టోరీ విన్నారు కదా, అది కరెక్టా రాంగా అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. తర్వాత ఇక్కడ నుంచి మేమైతే వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేశాను. అప్పటి వరకు అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.